టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం తొక్కిసలాట ఘటన పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 6 మరణించడం, అందులో విశాఖ జిల్లాకు చెందిన 4 మహిళలు ఉండడం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. విశాఖ జిల్లా మద్దెలపాలెంకు చెందిన రజని తొక్కిసలాటలో మరణించారు. రజని మరణ వార్త విని వారి కుటుంబం తీవ్రంగా కలిచివేస్తోంది. దీనికి సంబంధించి రజని నివాసం నుంచి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. తిరుమల తిరుపతి వైకుంఠ ద్వార దర్శనంకి సంబంధించిన ఘటనలో నిన్న 6 మృతులవ్వడం కూడా మనం చూసాము. అక్కడ జరిగిన తొక్కిసలాటలో కూడా ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వారే 4 మరణించడం కూడా మనం నిన్నటికి మనకు తెలిసింది. అయితే ప్రస్తుతం మనం విశాఖ చెందిన మద్దిలపాలెంలో నివాసం ఉంటున్న రజని ఎవరైతే మిత్రులు ఉన్నారో ఆమె యొక్క ఇంటి వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. కుటుంబ సభ్యులు వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు రజని గారికి ఏమవుతారమ్మా? తమ్ముడు భార్య అండి. అసలు అంటే ఎవరెవరు వెళ్ళారమ్మా వైకుంఠ దర్శనానికి? ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వెళ్తా. కింద సంవత్సరం మా అమ్మగారు చనిపోయిన వెళ్ళలేదు, ఈ సంవత్సరం లేదు. అంటే అసలు మీకు సమాచారం ఎలా వచ్చిందమ్మా ఇలా జరిగిందని? వాడు ఫోన్ చేశాడటండి, మా ఆవిడ కనిపించట్లేదు కానీ ఎక్కడికి వెళ్ళిపోయిందో తమ్ముడు అనేసి మా చిన్న తమ్ముడు ఫోన్ చేశాడట. అప్పటికి న్యూస్లోనే వస్తుంది. అప్పుడు వీడు న్యూస్ వెనక్కి తిరిగి చూసుకుని ఎవరో చెప్పారటండి ఇలాగ రజని చనిపోయింది అనేసి అనగానే అప్పుడు వాడికి వీడు చెప్తేనే కానీ వాడికి తెలియలేదు తన భార్య చనిపోయింది అనేసి. అమ్మ పిల్లలు ఉన్నారండి? ఒక కొడుకున్నాడండి. ఎంఎస్ చేయడం కోసం అమెరికా వెళ్ళాడు లాస్ట్ ఇయర్ ఆగస్టులో. మన ఆగస్టు సంవత్సరం అయింది, ఇంకొక సంవత్సరం ఉన్నది. కానీ ఇప్పుడు అచానక్గా తల్లి చనిపోవడం వల్ల వస్తున్నాడండి. రేపు మధ్యాహ్నం దిగుతాడు, మరి తిరిగి వెళ్ళగలగడో లేదో తెలీదు. పంపించాలని ఆలస్యంతో ఉన్నారు. బోర్డు కాలు కోరికల అమ్మాయికి ఆ కొడుకు మీద ఎన్నో ఆశలతో ఉంది. ఆ తమ్ముడు ఆటో వాడండి, ఆటో నడుపుకుంటాడు. ఆ అబ్బాయి మాకు అమ్మాయి తీరని లోటు అండి, తీరని లోటు. అమ్మాయి చిన్న వయసు అయినా సరే పెద్ద మనసుతో అందరితో కలిసిమెలిసి ఉండేది. ఏ గారి మంచి అయినా చెడైనా ముందు ఆ అమ్మాయి ఉండేదండి. అందరి నోట్లో నాలుకగా రజని 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 అనుకుని ఉండేవారు. ఆ రజనీకి సంబంధించిన ఒక ఫైల్ ఫోటోలు కూడా మనం చూపిస్తున్నాం విజువల్స్లో. అయితే సుమారుగా అయితే 6 చనిపోయినట్టు కూడా మనకి నిర్ధారణ అయితే వచ్చినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఎలా ఏమైనా ఆచారం ఉందా? అలా ఏం లేదండి. వాళ్ళు యాక్చువల్లీ ఇద్దరికి వెంకటేశ్వర స్వామి అంటే మంచి భక్తి అండి, దైవభక్తి. ఇక్కడ కూడా అంతండి, గుడికల్లో రావడం ప్రతి సంవత్సరం. లాస్ట్ ఇయర్ మా అమ్మగారు చనిపోవడం వల్ల వెళ్ళలేదు. ఈ ఇయర్ ఎలా వెళ్ళను అని చెప్పేసి వెళ్ళిపోయారండి. ఎందుకంటే టీటీడీ అంతవరకు 300 రూపీస్ టికెట్స్ ఉన్న వాళ్ళకి అలౌట్ చేస్తానని చెప్పింది. ఆ తర్వాత ఫ్రీ దర్శనం ఎప్పుడైతే అన్నదో సర్లే అదృష్టం చెక్ చేద్దామని చెప్పి వెళ్ళారు. ఇలాంటి అదృష్టం తెచ్చుకుంది ఆవిడ. అటు ఎవరిని తప్పు పట్టడానికి ఏం లేదండి. ఇప్పుడు తప్పు పట్టవలసిందంటే అక్కడ ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ఫ్రీ దర్శనం అనౌన్స్ చేశారో, ఫ్రీ దర్శనంకి టికెట్స్ ఇవ్వాలంటే ఇప్పుడు నార్మల్ 300 టికెట్స్ వెళ్ళిన వాళ్ళే టికెట్ దొరికిన వాళ్ళు తోసుకుంటారండి. ఫ్రీ దర్శనం వాళ్ళు తోసుకోరా? ఏ విధంగా చేయాలి? ఆన్లైన్లోనే ఇష్యూ చేసేయాలి, లేదనుకుంటే గేట్లు తీసి ముందే తీసి వదిలేయాలి, లైన్లో నిలబడండి. వెంటనే అప్పుడు తోసుకోకర్లేదు కదండి. ఒకే లైన్లో వెళ్తారు. ఒకేసారి గేట్ తీసేయడం వలన తోసుకున్నారు, పడిన తర్వాత చనిపోయారు. మాకు కూడా రాత్రి 10:30, 11 ఆ టైంలో తెలిసిందండి. ఆ తర్వాత 12 ఆ చిల్లర తమ్ముడు ఫోన్ చేశాడండి, ఇలాగ రజనీ కనిపించట్లేదురా, మీకేమైనా ఫోన్ చేస్తే చెప్పండి ఫలానా ప్లేస్లో. అప్పటికే మేము చెప్పాం ఇలా జరిగింది, ఇది రజనీ చనిపోయిందంటే ఒక్కసారి ఆడు ఏడ్చి ఇంకా ఎక్కడ అని అన్నాడు. వాడి దగ్గర చూస్తే చెప్పులు లేవు, డబ్బులు లేవండి. ఆ అమ్మాయి బ్యాగ్ పట్టుకుని హ్యాండ్ బ్యాగ్ పట్టుకెళ్ళిపోయారు. ఆ అమ్మాయి సెల్ ఫోన్ పట్టుకెళ్ళిపోయారు. కాంటాక్ట్స్ ఎవరికి తెలుసండి? సెల్ ఫోన్ లేకుండా ఎవరు మాట్లాడగలం? నా నంబర్ నాకే గుర్తుండదు. అలాంటిది వాడు లక్కీగా ఏంటంటే వాడు తిరుగుతుంటే మధ్యలపాలెం వాళ్ళు కొంతమంది కలిస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎలా జరిగితే వెంటనే వాళ్ళందరూ కూడా రియా హాస్పిటల్ ఎక్కడో మాకు తెలియదండి విన్నాం, అక్కడికి వెళ్ళారట. అప్పటికే బాడీని చూపించారు అతనికి. ఇదిగో మీ భార్య అన్నాడు. ఆ తర్వాత సరే అని చెప్పి మార్చులే తీసుకెళ్ళిపోయి ఇక్కడ నుండి ఎవరు ఉండొద్దని చెప్పి అక్కడ నుండి పంపించారట. మరి వైజాగ్ నుండి వెళ్ళి తిరుపతిలోకి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ లేదు, అక్కడ ఉండడానికి ప్లేస్ లేదు, మాకేం ఎవరైనా చుట్టాలు లేరు,
ఎక్కడుంటాడండి చెల్లని? కనీసం హాస్పిటల్లోనే కూర్చోాలి కదా, భర్తని అక్కడ ఉంచాలి కదండి. ఇలాంటి ఈ హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా తప్పు పడుతున్నానండి నేను. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ ఇది బయటకు వచ్చిన తర్వాత తమ్ముడు చెప్పాడు ఇక్కడ ఉండవట్లేదురా అంటే. అయితే ఒక పంచి అక్కడ స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ దగ్గరలో మాకు తెలియదు రియల్ హాస్పిటల్ ఎక్కడైనా ఉంటే షెల్టర్ అక్కడ ఉండి ఉదయం వరకు ఉండు అని చెప్పడం జరిగిందండి. డబ్బులు వాళ్ళు వీళ్ళు పంపించి అదే మా ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ ఫోన్ చేస్తే వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు. తర్వాత ఏం జరిగిందో మేము కూడా టీవీ చూడటం లేదండి, ఎందుకంటే మా బాధలో మేము ఉన్నాం. మీలాంటి వాళ్ళు ఎవరో వస్తే చెప్తుంటే ఆ వాట్సాప్లో వచ్చినవి అవి చూసి మేము చెప్పడం తప్ప ఇంకేమీ లేదు. గవర్నమెంట్ అయితే బాగానే యాక్షన్ తీసుకుంది, కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్కి గవర్నమెంట్కి సంబంధం లేదండి. ఎందుకంటే అక్కడ ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారో, ఎవరు మన ఈఓ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, అక్కడ ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో కంట్రోలర్స్ కానీ వీళ్ళదే తప్పండి. వీళ్ళు బాధ్యత వహించాలి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఆటో డ్రైవర్ అండి, మా తమ్ముడు చూస్తే వాడికి లోన్ తీసుకొని ఎంఎస్ చేయడానికి వాడు ఆశ, ఎలాగైనా వెళ్తాను మమ్మీ డాడీ ఆటో డ్రైవరు, నేను అలా కాకుండా ఉండాలంటే నాకు చదివించంటే అప్పు చేసి మరి పంపించాం. అందరూ కూడా షూటీలు పెట్టామండి, దానికి తీసి పంపించాం. ఇప్పుడు ఏమొచ్చి తల్లి చనిపోయిన వార్త వినగానే వస్తున్నాడు, రేపు మార్నింగ్ రేపు ఆఫ్టర్నూన్ దిగొచ్చండి. ఇప్పుడు వాడిని వెళ్ళాలంటే ఇప్పుడు లేనిపోని రూమర్స్ వస్తున్నాయి, అమెరికా వెళ్ళాలని చాలా కష్టం అని చెప్పి. ఇప్పుడు ఎంఎస్ మధ్యలో ఆగుతుందంటే అటు ఎంఎస్ చేయలేడు, ఇటు అప్పు తీర్చలేడు. దీనికి గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకొని వీడిని మళ్ళా తిరిగి అదే కాలేజీ పంపిస్తారని చెప్పి మేము అందరూ కూడా ఆశిస్తున్నామండి. సో అది చూస్తున్నాం కదా, కుటుంబంలో అయితే తీవ్రమైన లోటు కూడా జరిగిందంటూ కూడా వారి యొక్క కుటుంబ సభ్యులు. అయితే నిన్న జరిగిన ఘటనలో మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ని మేము తప్పుపట్టే ఆలోచన లేనప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ఏదైతే అక్కడ ఉన్న ఇమ్యూనిటీస్ ని ఇప్పుడు సాధారణంగా పెట్టే 300 రూపాయల దర్శనాన్ని ఫ్రీ దర్శనం పెట్టేసరికి జనాలు పెరుగుతారనేది ఒక సాధారణమైన అంచనా. కాబట్టి మరి అంచనా తగినట్టుగా పోలీసు బందోబస్తు కానీ ఇక్కడ ఈవో కానీ ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ లోపాలు కూడా జరిగి ఉంటాయి. అయితే మరణించినప్పటికీ కూడా మరణించిన తర్వాత మరణించిన ఆ కుటుంబంలో మిగతా ఎవరైతే ఆ దర్శనానికి వెళ్ళారో వారికి కూడా సరైన అవకాశాలు లేదంటే వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా కల్పించలేకపోవడం, అలాగే ఇంతవరకు కూడా బాడీని కూడా బయటికి రిలీజ్ చేయడం కనబడుతుంది. అయితే ఇటు ఆ రజనీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి ఆమె కొడుకు అయితే ఎంఎస్ అమెరికాలో చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అతను అర్థవంతరంగా మధ్యలో రాబోతున్నాడు. కాబట్టి మరి దానికి ఏ విధంగా ఉంటుంది? అలాగే రజనీ యొక్క భర్త ఒక ఆటో డ్రైవర్ సాధారణ జీవితం గడుపుతూ లోన్ ద్వారా తన కుటుంబాన్ని చదివించుకుంటూ ముందుకు తీసుకున్న పరిస్థితుల్లో ఇటువంటిది జరగడం ఆ కుటుంబంలో తీరని లోటుగా కూడా చెప్తున్నప్పటికీ వారి కుటుంబ సభ్యులైతే ఈ వివరాలన్నింటినీ కూడా బయట తెలియజేస్తున్నారు. అయితే నిన్న ఆ యొక్క రజనీ చనిపోయినట్టు కూడా కనీసం భర్తకు కూడా అక్కడ ఉన్న భర్తకు కూడా తెలియలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న అంత రద్దీ అంత స్థాయిలో ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కేవలం టీవీలో చూసి నిర్ధారించిన తర్వాత ఇక్కడ వారి యొక్క అన్నగారు ఎవరైతే ఉన్నారో విశాఖ నుంచి సమాచారం అందించిన తర్వాత అక్కడ రియా ఆసుపత్రి చేరుకోవడం కూడా జరిగింది. చేరుకొని అక్కడ మిగిలిన ప్రక్రియను కూడా ముందుకు తీసుకువెళ్ళడం కూడా జరుగుతుంది. విశాఖలో అయితే మాత్రం తీవ్రమైన లోటు వారి యొక్క కుటుంబాల్లో కూడా ఉన్నదంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రేమ్ కుమార్, ఆదం తెలుగు, విశాఖ.